ధనియాలు ధనియాలు. ఏం లేదు, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చింది కదా? నచ్చాల్సింది మాకు కాదండి, ఆడియన్స్ కి. నాగార్జున హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఐడియా రా. ఏంట్రా? ఏం లేదురా, బాధలో ఉన్న వాళ్ళని ఓదారిస్తే ఎలుగు పడతారంట కదా. మనం వెళ్ళి ఆయన్ని ఓదార్చి మనం కూడా వాళ్ళతో పాటు భోంచేద్దాం. అది సరేరా, మనం ఎవరిని ఎప్పుడు ఓదార్చలేదు, ఎలా ఓదార్చాలో కూడా తెలియదు. అదేంట్రా? అప్పుడు జైలర్ గారు వాళ్ళ కుక్క పిల్ల చచ్చిపోయి బాధపడుతుంటే అసిస్టెంట్ జైలర్ గారు ఓదార్చారు, గుర్తుందా? బాధపడకండి సార్. చచ్చిపోయిన మీ కుక్క పిల్ల ఎంత మంచిది సార్. మీరు ఇంటికి వెళ్ళడం ఆలస్యం, మా ఇంటికి వచ్చేది, నా మీదకెక్కి ఇది నా మూతి నాకేది, నా పక్కలో పడుకునేది. నా పక్కలోనే కాదు సార్, మన కాలనీ వాళ్ళందరి పక్కలో పడుకునేది. గుర్తొచ్చిందా? ఓ గుర్తొచ్చింది. ఓదార్దాం పద. బాధపడకండి సార్, మీ పెళ్ళం ఎంత మంచిదో. మీరు డ్యూటీకి వెళ్ళినప్పుడు మా ఇంటికి వచ్చేది, అంతేనా? నా మీద పడి నా మూతి నాకేది. మూతి నాకటం ఏంటమ్మా? నా పక్కలోనే పడుకునేది. నీ పక్కలో ఏంటి, నా పక్కలో అయితే ఎన్నిసార్లు పడుకుందో. నీ పక్కలో ఏంటి, మన కాలనీ వాళ్ళ అందరి పక్కలో పడుకునేది. అవును, ఆవిడ చాలా అంటే చాలా బాధ అవుతుంది. చాలా అందంగా ఉంటుంది సార్. ఎందుకంటే అది ఎట్లా చెప్పుకోవాలి నాకు అర్థమవుతలేదు అనమాట. ఎందుకంటే ఈ ఇమాజినేషన్ స్టోరీ టెల్లింగ్ నాకు అర్థం కావట్లేదు. అంటే నేను చేసిన ఒక తప్పు వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని నేను అసలు అనుకోలేదు. అందులో ఈ ఇమాజినేషన్లు బెండకాయలు ఇక్కడ పనిచేయవు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు కోసమే నాకు మాటలు కూడా రావట్లేదు. ఇట్లాంటి పరిస్థితులు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే వాళ్ళ మాత్రం చాలా ఘోరం. ఎందుకంటే ఇల్లు మొత్తం బాధలో మునిగిపోయింది. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. ఇంత పెద్ద ప్రాబ్లానికి కారణం నేనైతానని మాత్రం అస్సలు అనుకోలేదు. ఎవరు అన్నది ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం. నాకు మాటలు కూడా చాలా ఏమంటారు మనసు బరువు సార్. అసలు మేము హైదరాబాద్ ఎందుకు వచ్చినామో అర్థమవుతలేదు నాకైతే. ఎట్లా వస్తాయి అట్లా వస్తున్నాయి అనమాట. ఇంట్లో అందరూ ఏడుస్తాను. అమ్మాయి లాయర్ ఎందుకు అయిందో అమ్మాయికి అర్థమవుతలేదు. మీరు ఈ కేసు ఎందుకు ఇంక్లూడ్ సరే, అది మీ పర్సనల్ అనుకోకుండా చాలా జరుగుతుంటాయి కానీ చాలా ప్రాబ్లం ఉంది. ఐ వాంట్ టు ఆస్క్ ద కోర్ట్ సార్. ఎడబోతున్నాం సార్ మనం ఈరోజు. ఇంత దారుణమైన పరిణామాన్ని ఎదుర్కొంటారని మాత్రం నేను అస్సలు నిన్నే. హలో, లుక్ మై ఐ టు ఐ. ప్రాబ్లం ఎడబోతున్నాం అంటున్నా. ఈరోజు సొసైటీ ఎట్లుందంటే పిల్లలతో సహా నా వాళ్ళు ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తారని నేను అనుకోలేదు. వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటూ సార్. ఒక ఇంటి బయట నుంచొని వైఫై వాడుకుందామంటే అతను ఆ పొజిషన్ లో చూడాల్సి వస్తుందని మాత్రం నేను అనుకోలేదు. అందుకే నాకు పాస్వర్డ్లు అంట సార్. ఒక వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకుంటారు అన్నారు. చాలా బాధ అవుతుంది. ఎందుకనంటే ఒకరికి మనం సంతోషం ఇవ్వకపోయినా పర్వాలేదు. ఫస్ట్ నుంచి అన్ని అబద్ధాలు చెప్పిండు. 60,000 జీతం అబద్ధం, 3 ఎకరాల పొలం అబద్ధం. కానీ మన వల్ల మాత్రం వాళ్ళు బాధపడకూడదు. అది నేను ఫేస్ చేస్తుంటే 60,000 జీతం అబద్ధం, 3 ఎకరాల పొలం అబద్ధం. ఊరిని డప్పులు నా కొడుకులకి, మళ్ళీ ఎల్లగాడికి నాకు ప్రాణం పోయినట్టు అవుతుంది. అది చాలా బాధ అవుతుంది నాకైతే. ఎందుకంటే ఏందిరా నీ కూడా
రారా తీయించా బంగారు. నేను కల్లో కూడా అనుకోలేదు. మేము ఏదో అనుకుంటే ఏదో అయింది. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు. ఇంత ఘోరమైన పరిస్థితి వస్తుందని మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేంది ఏం కనపడతలేదు? లోపల ఏమన్నా ఉంటే కదా కనబడటానికి. మరి డాక్టర్ నాకు మాటలు రావట్లేదండి. గుండె అంతా బరువెక్కిపోయింది. లెక్క కూడా లేకుండా చేతులు పెట్టుకుంటావా? మనసు మాత్రం చాలా అల్లకల్లోలంగా ఉందండి. ఎందుకంటే నేను చేసిన ఒక మూర్ఖ పనికి ఎంత బాధపడతారా, ఎంత సఫర్ అవుతారా అని మాత్రం నేను అసలు